హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 124 ఎపిసోడ్. మీ మీద రూమర్స్ వచ్చినప్పుడు మీరు కాక పక్క వాళ్ళు స్పందిస్తే బాగోదు కదా సార్ అని ఒక అత్యుత్సాహపరుడు వ్యంగ్యంగా అన్నాడు. ఏయ్, నీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని ఎగ్జైటింగ్గా అడిగాడు జై. జై పెదవులు నవ్వుతున్నా కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపించేసరికి అతడు గుటకలు మింగాడు. ప్రతి అడ్డమైన రాతలకు స్పందిస్తూ కూర్చుంటే మీరంతా రోజు ఇలా నా ఇంటి ముందు పడిగాపులు పడాలి యార్. సో మీరింత చలిలో కష్టపడటం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నాది అసలే జాలిగుండే. పక్కవాళ్ళ ముక్కు చీదితేనే నా కంట్లో కన్నీళ్లు జలజలా పారే కృష్ణమ్మే అవుతుంది. అందుకే స్పందించకూడదని డిసైడ్ అయ్యాను. చెప్పాను కదా, నేను నా వైఫ్ హ్యాపీగా ఉన్నామని. మా మదర్ ఎక్స్పైర్ అవటంతో డాడీ మా నాన్నమ్మ గారు మనశ్శాంతి కోసం అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళారు. మా డాడ్ ఆల్రెడీ మీకు వీడియో క్లిప్పింగ్స్ పంపించారు. అయినా కూడా మీరు ఉదయాన్నే ఇలా రావటం అంటే అబ్బే ఏం పద్ధతిగా లేదు అని పెదవి విరిచాడు జై. కాఫీలు టిఫిన్స్ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని ఆనందింపచేసే టైం లేక మీకేమి ఇవ్వలేకపోతున్నా అన్యదా భావించకండి అని చాలా డ్రమటిక్గా అంటూ ఇక దయచేయండి చమత్కారంగా నమస్కారం చేసి చేతులు జోడించాడు జై. పొమ్మనకుండా పొగపెట్టడం అంటే అర్థం ఇదే అని అర్థమైన రిపోర్టర్స్ అందరూ లోపల సణుక్కుంటూ ఈసిరోమంటూ వెళ్లారు. ప్రతి ఎదవ నా కొడుక్కి పక్కింట్లో ఏం జరిగిందో ఆరానే. ఎవడి గిన్నె వాడు తోముకోవడానికి ఒళ్ళు బద్ధకం గాని పక్కింటి గురించి పట్టించుకోకుండా ఒక్క దరిద్రుడు ఉండడు సోదినాయాళ్ళు. వాళ్ళ వెనక ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎదుటివాడు తొంగి చూస్తాడు కదా అనే కామన్ సెన్స్ లేదు అని నాలిక ఖర్చుకొని బూతులు మాట్లాడకూడదబ్బా. జయదేవి ఇప్పుడు డీసెంట్ ఫెలో అయ్యాడు కదా అంటూ వంకరగా నవ్వుకుంటూ వెళ్ళాడు. కోడలు అత్తగారిని అమ్మనాబూతులు తిట్టి నాకు ఇలా తిట్టాలని ఉంది కానీ మీరు అత్తగారు పెద్దవారు తిట్టలేనని నంగనాచి తుంగబుర్ర కబుర్లు చెప్పే గడిసరి కోడల్లా అన్నీ అనేసి నువ్వు డీసెంటా? పాపం ఆ పదం అటు చూడు చెట్టుకు ఉరేసుకుని చస్తుంది అని వ్యంగ్యంగా సాగేశాడు సోల్గాడు. అలాంటి అవకాశం గనక నాకొస్తే ఎంత బాగుండునో. తెలుగులో ఉన్న బూతులన్నీ వాడేద్దును. నువ్వు ముయ్యరా కుయ్యా, పక్కనే నీకు వేస్తా మెడకు తాడు, టీక్కమంటావు చూసుకో అని బలుపుగా అన్నాడు జై. బేబీ నీలో కలిశాక నీకు కొమ్ములు మొలిచాయిలే, చూస్తున్నా అన్నీ గమనిస్తున్నా అంటూ పళ్ళు నూరాడు. నువ్వు చూడటమే గాని పీకేదేం లేదు. ఇప్పుడు నా టర్న్. నువ్వన్నీ హోల్స్ మూసుకొని గమ్మున ఉండు అంతే అని తలెగరేశాడు జై. బెడ్రూంలోకి వెళ్ళి మిథున పక్కన చేరి బుగ్గ మీద పెదవులతో రాస్తూ కాఫీ కావాలే అని గోముగా అడిగాడు జై. మత్తుగా కళ్ళు తెరిచి నైట్ అంతా కాల్చుకు తిని ఇప్పుడు కాఫీ కావాలని గారాలు పోతున్నావా అని స్లీపీ వాయిస్తో కసిరింది. అది మనసుకి, ఇది పొట్టకు. నీ చేతి కాఫీ తాగకపోతే మైండ్ వర్క్ చేయదే అని పెదవులతో తడుముతూ తిణికాడు. తడుముడాపు నాయనా, లేవనిస్తే ఏమైనా ఇవ్వగలను అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. బ్లాంకెట్ తప్పి యథాందాలు కనిపించడంతో గుండెల మీదకి చేరి ముద్దులు పెడుతూనే మురిపాలు అందించి చాలు అంటూ నాలికతో లిక్ చేస్తూ తమకంగా అన్నాడు జై. చెడగొట్టకు జై అని గారంగా అంటూ తలను నిమిరింది. మార్నింగ్ రొమాన్స్ సూపర్గా ఉంటుందే ప్లీజ్ అంటూ అల్లుకున్నాడు. అబ్బా ఫ్రెష్ అవ్వలేదు, ఎలా పడితే అలా ఉన్నా వదులు జై అని తోసింది. నాకు లేని ఇబ్బంది నీకెందుకే? ప్రతిరాగాలు పలికించే వేళలో అవన్నీ ఏమీ అడ్డం కాదు. ఓన్లీ ప్రేమ ఉంటే చాలు అని ముద్దులు పెడుతూనే తనువుని మీటుతూ వలపుల సరాగాలు పలికించాడు. జై కురిపించే ప్రేమకు మత్తులోకి జారిపోయి అనుమతి ఇస్తూనే ముద్దులు పెట్టింది. కుసుమ కోమలమైన దేహాన్ని తనకు అనువుగా మార్చుకొని ఆమెను తనలో కలిపేసుకుంటూనే ప్రణయపు జరిని అందిస్తూ ఇద్దరి పెదవులు ముడివేసి అమృతాన్ని జుర్రుతూ తుంటరి తూనీగలా మారాడు. ఇష్టంగా ముద్దు పెడుతూ మూలిగింది మిథున. వలపుల సయ్యాటలో మునిగి నిమిషాలను గంటల్లోకి మార్చేశారు సమయాన్ని. గోరుగిచ్చుళ్ళు పంటిఘాట్లతో వేడెక్కిపోయి అలుపుతో ఆయాసం వచ్చి అలాగే ఉండిపోయారిద్దరూ. జర్నీ వల్ల బద్ధకంగా ఉండి నిద్ర లేవలేదు రాబర్ట్. అతన్ని అనకొండలా చుట్టేసి నోరు కప్పలా తెరిచి మరీ నిద్రపోతోంది మోనా. పక్కనే ఉన్న ఫోన్ స్క్రీన్ బ్లింక్ అవటంతో నైట్ సైలెంట్ పెట్టింది గుర్తుకు వచ్చి ఫోన్ అందుకొని చూశాడు. తన పిఏ నుండి, అటు సిటీలో ఉన్న మనిషి నుండి కూడా కాల్స్ రావటంతో ముందు పిఏకి చేశాడు రాబర్ట్. ఫస్ట్ రింకే లిఫ్ట్ చేసి సార్ మనం వెనక్కి వెళ్ళాలి అని చెప్పాడు. ఏయ్, నైట్ తాకింది ఇంకా దిగలేదా అని అరిచాడు. జయదేవ్ నైట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు తన హోంలో ఉన్నాడు, మీడియాతో కూడా మాట్లాడాడు అన్నాడు. ఆపసోపాలు పడి ఇక్కడి వరకు వస్తే జై బ్యాక్కి వెళ్ళటం రాబర్ట్కి ఎక్కడి నుండో మంట తన్నుకొచ్చింది. ఆ అంటూ అరుస్తూ వాడు నాతో గేమ్స్ ఆడుతున్నాడా అని రంకెలు వేశాడు. సార్ కోపం వల్ల నో యూజ్, ఏం చేద్దామో చెప్తే నేను అరేంజ్ చేస్తాను అని కూల్గా అన్నాడు.
కార్ నా వల్ల కాదు గాని ట్రైన్ బుక్ చేయి అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేసి, చేతబడులు చేసేవాడు గుడ్లు ఎంత పెద్దగా చేస్తాడో అలా చేసి ఇక్కడ నుండే జైని కాల్చేస్తున్నాడు. రాబర్ట్ అరుపులకు బుడుంగున లేచి కూర్చుని పిచ్చి చూపులు చూస్తోంది మోన. కోపంతో బుసలు కొడుతూ, రేయ్ వస్తున్నా, ఇక నా నుండి ఎవ్వరు నిన్ను రక్షించలేరు అంటూనే వాష్రూమ్కి వెళ్ళాడు రాబర్ట్. ఇన్నాళ్ళు సుఖాన్ని పంచి మురిపించినవాడు పాప కళ్ళకు రాక్షసుడిలా కనిపిస్తుంటే మొదటిసారి భయం పట్టుకుంది మోనాకు. రెడీ అయ్యి ఇలా ఎవడో పోస్ట్ పెట్టగానే అలా ఎగరేసుకుంటూ రానవసరం లేదు. ఏదైనా కాస్త ఆలోచించి స్టెప్ వేయాలి. తన మీద ఎలిగేషన్స్ వస్తే తన నేటివ్ ప్లేస్కి పోకుండా ఇక్కడెందుకుంటాడు జై? అతనేమైనా మీకులా మతిలేనివాడు అనుకుంటున్నావా? నీ పిఏ చెప్పగానే బుర్రా బుద్ధి లేకుండా నీతో పాటు మమ్మల్ని తీసుకొచ్చి సఫర్ చేస్తున్నావు అని ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళి నోటిదోల చూపించింది మోనా పాప. అంతే, కోపంగా పీక పట్టుకుని ప్రెస్ చేస్తూ కళ్ళ నుండి నిప్పులు కురిపించాడు రాబర్ట్. అతని పట్టుకి కనుగుడ్లు బయటకు చొచ్చుకుని వచ్చి ఊపిరి అందక అల్లల్లాడుతూ రాబర్ట్ చేతి మీద కొట్టింది మోన. కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఆపిరి తీపిరి అవుతున్నా ఆమె ఊపిరి ఆగే క్షణంలో బొమ్మలా విసిరిపడేశాడు. అమాంతం బెడ్ మీద నుండి పడి విపరీతంగా దగ్గుతూ ఆయాసపడింది మోన. ఎక్స్ట్రాలు వాగితే షూట్ చేసి పడేస్తాను, మైండ్ యువర్ వర్డ్స్ అని కళ్ళెర్రజేశాడు రాబర్ట్. అందం యవ్వనం ఎరవేస్తే అది పడక గదిలో పొర్నిలంతసేపే మోజుంటుంది. ఆ మోహం తీరిన తర్వాత గడ్డిపోచ కంటే హీనం అవుతారు ఇలాంటి వాళ్ళు. ఇది జగమెరిగిన సత్యం. ఎర్రగా బుర్రగా ఒంపు సొంపులతో ఉన్నా అని విర్రవీగింది. చావురిచి చూపించాడు రోగం కుదిరేలా మోనాకి. రాబర్ట్ వైపు భయంగా చూసింది మోన. వేలు చూపించి మరీ బెదిరిస్తూ బయటకు వెళ్ళాడు. కళ్ళనీళ్లు బొటబొటా కారుస్తూ ఇన్నర్లో ఉడికిపోతూనే బెడ్ దిగి ట్రాలీ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. తన ఫోన్ కూడా రాబర్ట్ అండర్లోనే ఉండటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తప్పక మౌనం దాల్చింది. లేకపోతే పోటుగతిలా సర్కస్ స్వీట్లు చేసిను వివేక్ అనుకుంది పిల్ల. వీడో క్రూరుడని ఇప్పటికి అర్థమై ఉంటుంది పాపకి. నిన్న వేషానికి ఈ రోజు వేషానికి సంబంధం లేకుండా చేంజ్ చేసుకుని హోటల్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యారంతా. మోనా అవతారంలో మార్పు గమనించి పట్టి పట్టి చూశాడు పిఏ. మొహం గంటు పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్ తీసి మొహానికి కట్టుకుని అప్పుడు క్యాబ్ ఎక్కింది మోనా పాప. నోరేసుకుని పడేది అలా సైలెంట్గా ఉండేసరికి తల విదిలించాడు రిలీఫ్ ఫీలింగ్తో పిఏ. లంచ్ చేశాక జై ఆఫీస్కి వెళ్తే మెయిడ్స్తో ఇల్లు ఆర్గనైజ్ చేయించే పనిలో పడింది మిథున. ఈవినింగ్కి దిగారు శారద గారితో సహా అందరూ. అత్తమ్మ అంటూ దగ్గరకు వచ్చి వాసంతిని హక్ చేసుకుంది మిథున. వెను నిమురుతూనే చాలా సంతోషంగా ఉంది మిథు అని ప్రేమగా అందామె. మీ అత్తగారే కనిపించారా నీ కళ్ళకి? చెట్టంత మనుషులు ఉన్నాం, పలకరించావా అని అలకగా అన్నాడు సాకేత్. నీతో రోజు మాట్లాడుతూనే ఉన్నాను కదా బావా, ఇంకెందుకు కొత్తగా పలకరింపులు అంటూ నవ్వింది. పలకరింపు కాస్త పులకరింపు చేశావా? మీ ఆయన చమత్కారం నీకు అంటున్నట్లు ఉంది బేబీ అంటూ నవ్వింది స్నిగ్ధ. మా ఆయన గుడ్ బాయ్ అయ్యాడబ్బా, సెటైర్లు వేస్తూ టీచ్ చేయకు అని నవ్వి రండి అంటూ మీ హెల్త్ ఎలా ఉంది మావయ్య గారు అంది మిథు. నిన్ను మళ్ళీ ఇంట్లో ఇలా నవ్వుతూ చూశాక మనసులోని దిగులంతా పోయి ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చిందిమా అని తల నిమురుతూనే అలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండు అన్నారు సారథి. చిన్నగా నవ్వి ఫ్రెష్ అయ్యి రండి, కాఫీ ఇస్తా అంది మిథున. త్వరగా చెయ్యిరా, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులయ్యింది, ఏంటో చాలా మిస్ అయినట్లే ఉంది అంటూ నవ్వారు శారద గారు. కళ్ళు చిన్నగా చేసి చూసింది వాసంతి. నువ్వెలా చూసినా ఉన్న ఫ్రాంక్ అది అని నవ్వుకుంటూ రూమ్కి వెళ్లారు. ఏరు దాటి తెప్ప తగలేయటం అంటే ఇదే. కోడల్ని చూసేసరికి ఎన్ని అబద్ధాలు వస్తున్నాయో మీ మామగారికి అంది వాసంతి. మీకు సపోర్ట్గా మీ బాబు ఉన్నాడు కదా అత్తమ్మ, అందరి నోళ్ళు ఆయనే తీసుకుంటాడులేండి అంటూ నవ్వి మీరు పదండి బావా, వెళ్ళి స్నిగ్ధ అంది మిథున. ఎవరి రూమ్కి వారు వెళ్లారు. మీరంతా వచ్చాక మళ్ళీ ఇల్లు ఇల్లులా ఉంది అమ్మాయి గారు, పెద్దమ్మగారు కూడా వస్తారంట అంది గంగ. చిన్నగా నవ్వి కప్పులు అందుకో అంటూ కాఫీ కలుపుతోంది మిథున. అందరూ ఫ్రెష్ అయ్యి హాల్లోనికి వచ్చారు. కాఫీ ట్రే తీసుకెళ్లి అందరికీ ఇచ్చింది మిథున. కాఫీ సిప్ చేస్తూ శ్రీధర్ గారు ఎప్పుడు బయలుదేరతారట మిథు అని అడిగారు సారథి. త్వరగానే వచ్చేస్తాం అన్నారు మావయ్య గారు, జై కూడా చెప్పాడు అందామె. అను గురించి బాధాకరమైన విషయమే తెలిసింది, చెబితే వాళ్ళు ఎలా తట్టుకుంటారో అన్నాడు. ఏం జరిగింది మావయ్య గారు అంది మిథున. జై రానివ్వండి సార్, చెబుతాము అన్నాడు సాకేత్. అంతలోనే జై రానే వచ్చాడు. ఎలా ఉన్నావుమా అని ముందుగా వాసంతిని విష్ చేసి ఆవిడ పక్కనే కూర్చున్నాడు. జై చేతిని పట్టుకుని బాగున్నాను నాన్న, ఇలా చిక్కిపోయావేంటి అని ప్రేమగా అంది వాసంతి. అత్తగారి చేతి వంట కదా అత్తమ్మ, అందుకే చిక్కి శల్యం అయ్యాడు. మీ అబ్బాయి 2 బస్తాల బూస్ట్ ఇచ్చి బలవ పెట్టండి అని మంటగా అంది మిథున.
ఇలా వెనక నసపెడితే ఏం తిన్నా ఏం వంట పడుతుందిమా, అందుకే లాగేశాను అని ఇన్నోసెంట్ ఫేస్తో చూశాడు జై. అబద్ధాలు ఆడటానికి కూడా అస్సలు మొహమాట పడవే నువ్వు అంటూ పళ్ళు నూరింది. సిగ్గు అని డైరెక్ట్గా అనొచ్చు కదా, అలా వంకర టింకర్లు పోతావు అని సాగేసి, నిజం చెప్పడానికి నాకెందుకే సిగ్గు బొగ్గు, ఏదైనా టూ ఫ్రాంక్గా చెబుతా అంటూ తల ఎగరేశాడు జై. అబ్బో, నీ నిజాయితీ కోసమే బయట తెగ టాకేసుకుంటున్నారు మరి అంటూ నవ్వింది స్నిగ్ధ. లేకపోతే మీలాంటి గయ్యాలి డెవిల్స్ కోసం చెప్పుకుంటారా, మాలాంటి ఇన్నోసెంట్స్ కోసమే చెప్పుకుంటారు అని బాగా తోమేశావేంటి, మంచి షైనింగ్ వచ్చాడు పిల్లాడు అంటూ కవ్వించాడు స్నిగ్ధని. ఏదో అలా అలా జరిగిపోయిందిలే, దిష్టి పెట్టకు, మళ్ళీ దిష్టిలు గట్రా తీయడం నా వల్ల కాదు అంటూ మూతి తిప్పింది స్నిగ్ధ. మీ నస ఆపి మీరిద్దరూ వెళ్తే మాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, వెళ్ళండమ్మా అని. మా వెళ్ళని తీసుకువెళ్ళు అన్నాడు జై. ఆహా, నేను వెళ్ళను అంటూ అడ్డంగా బొర్రూపింది మిథున. గండు పిల్లిలా బాగానే ఊపావు గాని చెప్పింది జై. అమ్మా వెళ్ళండి అని సీరియస్గా అన్నాడు జై. పదండమ్మా అని లేచింది వాసంతి. మేముంటే నీకొచ్చిన బాధ ఏంటి అని గయ్యిన పడింది మిథున. పోతావా రెండు బాధమంటావా అంటూ అరిచాడు. పెదవులు కదుపుతూనే తిట్టుకుంటూ రాస్నిగ్ధ అని చిందేస్తూ వెళ్ళింది మిథున. వెనకే నవ్వుకుంటూ వెళ్లారిద్దరూ. మొహం గంభీరంగా మార్చేసి, ఇప్పుడు చెప్పండి డాడ్, ఎవడో వాడు తెలిసిందా అని అడిగాడు జై. తెలిసింది జై, వాడో మాఫియా డానంట, ఆంగ్లో ఇండియన్, పేరు రాబర్ట్, వాడి తమ్ముడే అనుని ప్రేమించాడు అని చెప్పారు. నొసలు ముడివేసి అనుని లవ్ చేశాడా, ఎవడు వాడు, అలా ఎప్పుడు చెప్పలేదే నాకు, తన వెనక కూడా పడలేదు ఎప్పుడు అన్నాడు జై. అను వెనక సీక్రెట్గా ఫాలో చేసేవాడంట, కాలేజీలో కూడా తనతోనే చదివాడు, ఆడో పెద్ద ఉన్మాది, అను వైపు చూసిన వాళ్ళని కర్కశంగా చంపేసేవాడు కూడా. అలా నీ మీద అటాక్ చేయబోతేనే పవర్ ట్రాన్స్ఫార్మర్కి కారు ఢీకొట్టి దగ్ధమయ్యాడు. తమ్ముడు చావడానికి రీజన్ మీరని మీ మీద పాయిజన్ అటాక్ చేయించాడు, అను మీద కాదు నీ మీద. బై మిస్టేక్ తనకి ఎక్కించాడు పాయిజన్. అది కొద్ది రోజులకు బయటపడి నోటి వెంట బ్లడ్ పడడంతో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే టెస్ట్లో బయటపడింది. నిన్ను దూరంగా పంపాలనే సంజయ్తో కలిసి అలా డ్రామా ప్లే చేసింది అనురాధ. ఎవరు ఎందుకు చేశారో కూడా తెలియని స్థితిలో నరకాన్ని చూసి చనిపోయింది అని కళ్ళు తుడుచుకుంటూనే, అమాయకమైన ఆడపిల్లకు అంత హెల్ని చూపించాడు జై. వాడిని వదలొద్దు, కత్తికో కండ కింద నరకాల్సిందే అని కోపంగా అన్నారు సారథి గారు. నేను రేపే స్టార్ట్ అవుతాను డాడ్, వాడిని వదలను, బతికి ఉండగానే లైవ్ హెల్ని చూపిస్తాను. నా అనుని అలా చేసిన వాడిని చావు నా చేతుల్లోనే అంటూ బుసలు కొట్టాడు జై. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు జై, ప్రజెంట్ వాడు ఇండియాలోనే ఉన్నాడంట. మేబీ నీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చి ఉంటాడు. నీకు గుర్తుందా, షకీలా ఇంట్లో మన చేతుల్లో తప్పించుకున్నవాడు నాకంటే మా బాస్కి బాగా తెలుసు అన్నాడు. అంటే వాడి ద్వారానే రాబర్ట్కి నీ గురించి తెలుసుంటుంది. సో నీకోసం ఇండియా వచ్చాడంటే మన ప్రతి కదలిక మీద స్పై చేస్తున్నాడు. ఇదే సిటీలో ఉన్నాడు వాడు అన్నాడు సాకేత్. మరీ మంచిది ఉండనివ్వు, నా కొడుకుని పెద్దమ్మ తల్లికి వేటను బలి ఇచ్చినట్లు బలిస్తాను అని క్రోధ వదనంతో అన్నాడు జై. తొందరపడకు జై, వాడు పక్కా ప్లానింగ్లో ఉంటాడు. మనం కమిషనర్ని అప్రోచ్ అయితే బెస్ట్ ఏమో, వాడు మాఫియా వాడు, మనం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నారు సారథి గారు. నో డాడ్, మనమేం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో వాడికి కుక్క చావు రాసిపెట్టి ఉంది, అందుకే ఇక్కడ దాకా వచ్చాడు. అబ్రాడ్లో ఉంటే ఇబ్బంది అవునేమో గాని ఇక్కడ మనల్ని ఆపేవాడు ఎవ్వడూ ఉండడు. నేను చూసుకుంటాను, మీరు సెక్యూరిటీ లేకుండా మాత్రం బయటకు వెళ్ళకండి. అమ్మా మిధు వాళ్ళు వస్తే మాతో వస్తారంతే. తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు జై. అవతల వాళ్ళు లిఫ్ట్ చేయగానే తను ఎవరో చెప్పి 1 అవర్లో రావాలి అన్నాడు. ఎస్ సార్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అని చెప్పాడు అవతలి పర్సన్. ఓకే అని కట్ చేసి, బెస్ట్ కంపెనీ నుండి సెక్యూరిటీని అరేంజ్ చేస్తున్నాను. లుక్ సాకేత్, నువ్వు కూడా ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు. ఏదైనా నా వరకే, మీరెవ్వరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. వాడో నేనో తేల్చుకుంటా అన్నాడు జై. జై, ఏంటా మాటలు? కోపంతో కాదు, ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అన్నోన్ పర్సన్ ఉన్నారేమో తెలుసుకో. మన సీసీ కెమెరాలే కాదు, స్ట్రీట్లో మరే కెమెరాలో అయినా రికార్డ్ అవుతుంది. సెర్చ్ చేయండి అన్నారు సారథి గారు. ముందు మన కెమెరా సెట్ చేస్తే సరి, అందులో చూశాక అప్పుడు బయట చూద్దాం పద అంటూ లేచాడు సాకేత్. సెకండ్ ఏసీలో బయలుదేరి మిడ్నైట్కి సిటీకి చేరారు రాబర్ట్ గ్యాంగ్. సార్, జయదేవ్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారని ఇన్ఫార్మ్ చేశారు అని వినయంగా చెప్పాడు పిఏ. అంటే ఉచిత సలహాలు ఇచ్చే మోనా పాప నోరు పెగల్లేదస్సలు. కళ్ళు వదిలేసి దేవ్యమోహం వేసుకుని అలా చూస్తోంది. రేపే అటాక్ చేద్దాం, మొత్తం అందరినీ రమ్మను అని చెప్పాడు. అలా అయితే ఇబ్బంది అవుతుందేమో సార్ అన్నాడు పిఏ.
మనం అటాక్ చేశామని తెలుస్తుందా ఏంటి? ఎవరో బిజినెస్ రైవల్స్ అనుకుంటారు. అవును, హాస్పిటల్లో జాయిన్ చేసినవాడు ఎక్కడున్నాడు అని అడిగాడు రాబర్ట్. మన వాళ్ళతోనే ఉన్నాడు సార్, బాగానే రికవరీ అయ్యాడంట. ఈజిట్, అయితే వాడిని రమ్మను, మార్నింగ్ నేను మాట్లాడతాను. మనకో బలీ బకరా దొరికాడు. ఎలాగూ వాడికి ఆ ఫ్యామిలీతో పర్సనల్ గ్రడ్జ్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుందాం అని క్రూయల్గా నవ్వాడు రాబర్ట్. ఓకే సార్, నేను కాల్ చేసి చెప్తాను, రెస్ట్ తీసుకోండి అని మోనా వైపు చూసి, నీకు రేపటి నుంచి ఫుల్ రెస్ట్లే, ఫీల్ అవ్వకు అని వంకరగా అంటూ వెళ్ళాడు పిఏ. హాఫ్ బ్రెయిన్ పాప పిచ్చి చూపులు చూసిందంతే. మోనా వైపు చూడకుండానే తను మాత్రం రూముకు వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు రాబర్ట్. లోపల తగలబడిపోతూ మౌనంగా రూముకు వెళ్ళింది మోనా. బాడీ పెయిన్స్ వచ్చి తేగతోలులా వేళ్లాడబడ్డారు ప్రభాకర్ దంపతులు. కూతురు వాడిన మాడిపోయిన మొహం చూసి ఏమైంది అని అడిగాడు అతను. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.